హాయ్ గైస్, మాది మొన్న 3 డేస్ క్రితమే కోత కోయడం జరిగింది. మీకు ఆల్రెడీ చూపించాను కదా. సో ఈరోజు ఏంటంటే ఆ కోత కోసిన తర్వాత అవి ఆరడానికి ఓదులు తిప్పుతారు కదా. అంటే మీకు ఎలా తిప్పుతారో అనేది, మీకు ఫార్మింగ్ ఎలా ఉంటుంది అనేది కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి చూపిస్తాను, ఓకేనా? పదండి. ఇది మొత్తం చేయాలన్నమాట మావి. అది మా చేను అనమాట. సో అది మా చేను. ఇప్పుడు వదులు తిప్పుతున్నారు, చూపిస్తా. మా చేను దగ్గరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్, ఇప్పుడు చూపిస్తాను. చూడండి అక్కడికి ఎలా తిప్పుతున్నారు. ఫార్మింగ్ అంటేనే చాలా అంటే చాలా కష్టం అనమాట. ఇటు అన్నిటిలో నడుచుకుంటూ వెళ్ళి చాలా కష్టం, తెలిసిన విషయమే కదా. వాళ్ళు ఎలా తిప్పుతారో, వాటి కింద పాములు అవన్నీ ఉంటాయి. బట్ అవన్నీ కూడా చూసుకోకుండా వాళ్ళు చాలా అంటే చాలా డేర్గా తిప్పుతూ ఉంటారనమాట. చూపిస్తాను మీకు, చూడండి. ఇది మొత్తం మా చేను అనమాట. తిప్పుతున్నారు, చూడండి, చూపిస్తా. ఎలా మా చేను మొత్తం చూసారు కదా. ఇప్పుడు ఓదులు ఎలా తిప్పుతారనేది చూపిస్తాను, చూడండి.
వరకు అంత మిషన్ కోతలు కోసేయడం వల్ల వీళ్ళకి పాపం చాలా వరకు పని దొరకడం లేదనమాట. అండ్ ఓదులు కూడా ఏదో మ్యాక్సిమం కొంతమందికి దొరుకుతుంది అండ్ అవుటర్స్ నుంచి వచ్చే వాళ్ళకి వెళ్తున్నారు. అండ్ అందుకని చెప్పేసి నేనైతే రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే జగన్ సార్ని మిషన్స్ అనేవి ఆపిచ్చేస్తే వీళ్ళకి ఎక్కువ పని అనేది ఉంటుందన్నమాట. అండ్ వీళ్ళు కూడా బ్రతకడానికి కొంచెం ₹1 అనేది ఉంటుంది. అండ్ మీరు ఎక్కువ మిషన్ కోతకి ఇచ్చేసి ప్రతి ఒక్క డ్వాక్రా మహిళలకి వీళ్ళు ఎలా కట్టుకుంటారు అనేది కొంచెం నా డౌట్ అనమాట. సో అవన్నీ నేను వేరే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడైతే ఓదుల గురించి కదా నేను వచ్చింది. సో ఓదుల గురించి టాపిక్ చూస్తా చూడండి. నేను అదే అనుకుంటున్నా. ఏం చేస్తా ఆఖరికి పెద్ద పెద్దోళ్ళు కూడా వచ్చేస్తున్నారు పనికి. వాళ్ళకైనా ₹1 ఉండాలిగా. అవును.